అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారో, కాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టేసుకున్నాను. ఒక 2 to 3 మినిట్స్ ఉడికిపోయి ఇవి వాటిని బాగా స్క్వీజ్ చేసేసి ఇలా పువ్వుల్లాగే కాలీఫ్లవర్ని ఉంచుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలే ఉంచుకోవాలి, కానీ చిన్న చిన్నవి చేసుకోకూడదు. దాంట్లో నేను పచ్చిమిరపకాయలు యాస్టీస్గా వేసేసాను, అలాగే కొత్తిమీర కరివేపాకు వేసేసాను. ఇప్పుడు అలాగే నేను మీల్ మేకర్ కూడా ఉప్పు పసుపు వేసేసి ఒక 2 మినిట్స్ వేడి నీళ్ళల్లో ఉంచేసేసి నేను ఇవి చేసేసుకున్నాను, అంటే ఉడకబెట్టేసుకున్నాను. ఇవి స్పాంజీగా తయారైపోయాయి. ఇప్పుడు నేను ఉప్పు వేసేసుకుంటాను. ఇంతకీ ఏం చేస్తున్నాను అంటున్నారా? ఇది మొత్తం కాలీఫ్లవర్ మీల్ మేకర్ పకోడా చాలా చాలా బాగుంటుంది. మన ఫంక్షన్స్లో కూడా వాళ్ళు అప్పటికప్పుడు చేస్తూ ఉంటారు కదా, చూసుకుని వేసుకోండి. ఎందుకంటే మనం కాలీఫ్లవర్లో కూడా వేసాం, అలాగే మన మీల్ మేకర్లో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కారం వేసుకోండి. అలాగే కొంచెం మైదా వేసుకోండి, అలాగే కొంచెం బియ్యం పిండి వేసుకోండి, అలాగే కొంచెం శనగపిండి వేసుకోండి. సో ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చాట్ మసాలా, గరం మసాలా, అలాగే చోలే మసాలా అవి కూడా మొత్తం వేసేసినాను. 3 కలిపి ఒకటేసారి వేసేసినాను. అలాగే కొంచెం టమాటో చిల్లీ సాస్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుంటానండి. ఒక చేత్తో కలపడం ఇబ్బంది కదా, సో ఇవన్నీ కలిపేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. మ్యాక్సిమం ఇవే సరిపోతుంది, వీటికున్న తేమతోనే మనకు అయిపోతుంది. మనం వాటర్ ఏం పోయక్కర్లేదు. ఈ కాలీఫ్లవర్కి ఈ మీల్ మేకర్కి ఉన్న తేమతోనే మనకి అయిపోతుంది అనమాట. కానీ ఒక్క చేత్తో కలపడం కష్టం కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. సో బాగా కలిపేసుకున్నాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా అయిపోయింది. మొత్తం ఇలా తడి పెట్టేసుకున్నాం. మొత్తం మనం వేసిన బ్యాటర్స్ అన్నీను, కొత్తిమీర కానీ కరివేపాకు కానీ, పుదీనా కావాల్సిన వాళ్ళు పుదీనా వేసుకోవచ్చు, ఉల్లిపాయలు కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు ఇవాళ, సో అందుకని చెప్తున్నాను. సో నేను వేయట్లేదు కాబట్టి మీరు ఇవన్నీ వేసుకోవచ్చు. ఇవాళ కొంచెం కార్తీక మాసం కదా, కొన్ని రోజులు అంటే పిల్లలకి బాగా ఎమర్జెన్సీ అయినప్పుడు, ఎందుకంటే మనం ఇప్పుడు గరం మసాలాలు అన్నీ వేసాం కాబట్టి ఇలాంటి వాటిల్లో వేయకపోయినా పర్వాలేదు. కొన్ని వాటిల్లో కంపల్సరీ కావాలి కాబట్టి మనం వేయాల్సి వస్తుంది. సో అందుకని ఇవాళ ఇందులో చాట్ మసాలా వేసాం, టమాటో కెచప్ వేసాం, అలాగే గరం మసాలా, చోలే మసాలా ఇవన్నీ వేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో నేను అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉల్లిపాయలు కానీ వేయలేదు. సో మీరు అవన్నీ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వేసుకోండి, నో ప్రాబ్లం. మిగతా పుదీనా కూడా వేసుకోండి, నేను వేయలేదు, ఉంటే వేసేదాన్ని, లేదు. సో మిగతావన్నీ నేను వేసినవన్నీ వేయండి. చాలా చాలా ఈజీగా ఇప్పుడు మనం పకోడీ ఇలాగా వేసేసుకుందాం. ఇలా వేసేసుకుంటే అవి ఎలా పడినా పర్లేదు, ఒకదానికి అంటుకున్నా పర్లేదు, ఎలా వేసినా పర్లేదు. మొత్తానికైతే మనం కాలీఫ్లవర్ మీల్ మేకర్ పకోడా చేసేద్దాం. సో నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. దీంట్లో ఇలా ఉండాలి మొత్తానికి. చూసారు కదండి, ఇప్పుడు నూనె పెట్టేసుకున్నాను, తగినంత నూనె పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను. ఎలా అయినా వేసుకోవచ్చండి, ఇలా సింగిల్గా వేసుకోవచ్చు, అతుక్కుని వేసుకోవచ్చు, ఎలా అయినా వేసేసుకోవచ్చు. అలా పువ్వులు పెద్ద పెద్దగా ఉండాలి. అంటే మనం కార్తీక మాసంలో ప్రతిరోజు తినకూడదు అని కొంతమంది ఉంటుంది, అసలు ఉల్లిపాయ కానీ అది ముట్టుకోరు. కానీ అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టాలంటే మాత్రం మనం తినకుండా పిల్లలకి చేసి పెడితే పర్వాలేదు. పిల్లలకి మనం బాక్సుల్లో ఇచ్చి పంపించాలి కాబట్టి అస్తమానం కొన్ని ఇవ్వగలం, కొన్ని ఇవ్వలేం కదా. సో పిల్లలు పెద్ద పిల్లలు అయితే కొంచెం బయట తింటూ ఉంటారు కదా, సో వాళ్ళని మనం అరికట్టలేం కాబట్టి సో పిల్లలకి ఎగ్జామ్షన్ ఉంటుంది, మనం కావాలంటే మానేసుకోవచ్చు, అదని చెప్తున్నాను. సో ఇలా ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలండి. నేను ఇందాక చెప్పినవన్నీ మీరు చక్కగా వేసేసుకొని చేసుకోండి. ఇది బాగా వేగాలండి, హైలో పెట్టుకోవాలి, దగ్గరే ఉండండి. బాగా వేగాక మీకు చూపిస్తాను. అన్నీ ఒకసారి వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో అన్నీ ఉడికిపోయి ఉన్నవే కాబట్టి ఎక్కువసేపు అవ్వక్కర్లేదు. మనకి పైన కోటింగ్ అంతా బాగా వేగిపోతే చాలు. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో అవి. అసలు ఆ మీల్ మేకర్ కానీ పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు. మీల్ మేకర్ కానీ ఆ కాలీఫ్లవర్ కానీ సూపర్ టేస్ట్ ఉన్నాయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇంకో నలుగురికి షేర్ చేయండి, అలాగే ప్రమోట్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని టప్పీమని కొట్టండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మేము చేసుకున్నామని మీరు ఎంజాయ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే నాకు వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కొంచెం పెంచండి. అలాగే లాంగ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ నాకు కూడా చాలా నా గ్రోత్ ఉంటుంది, నా ఛానల్కి గ్రోత్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇలా చేసేసుకోండి, ఎన్ని విడతలు అంటే అన్ని విడతలు చేసేసుకోండి. సూపర్బ్. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, స్నాక్గా తినచ్చు, అన్నంలో నంచుకుని తినచ్చు. సూపర్బ్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఇంక చూస్తున్నారు కదా, నేను ఒక్క చేత్తో తీసిన ములాంచి నేను రిస్క్ తీసుకోవట్లేదు.
సో ఇలా ఉంటాయి అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పక్కన ఒక ప్లేట్లో కానీ డిష్లో కానీ పేపర్ వేసేసి దాంట్లోకి తీసేసుకోండి. ఇలా వేయించుకోవాలి, దగ్గరే ఉండాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చాక మీరు బంద్ చేసేసుకోవాలి. సో నేను తీసేసుకుంటాను. సో ఒక దాంట్లో వేయడం నాకు ఇబ్బంది అవుతుంది, ఒక చేత్తో పట్టుకున్నాను కాబట్టి అది కదిలిపోతుంది బాండి. సో ఓకేనా, మీరు నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇంత టేస్టీ అయిన కాలీఫ్లవర్ మీల్ మేకర్ పకోడీ అస్సలు వదిలిపెట్టద్దు. బాయ్ అండి.